హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో బట్టలన్నీ ప్యాకింగ్ చేసుకున్నాం కదా, ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఎలా ఉంటుంది జర్నీ అనేది లాస్ట్ వరకు చూసి. ఇప్పుడైతే నేను ఇవన్నీ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని అన్నీ పెట్టేసి చూసుకుని వేస్తున్నాను అనమాట. స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మేము బయట అన్నీ కడిగి ముగ్గులు పెట్టేసుకొని స్టార్ట్ అవుతుంది అనమాట. వంటగది ఒకసారి చూసుకోవాలి. వంటగది ఒకసారి ఫైనల్ లుక్ వేసేద్దాం అనమాట. మళ్ళీ నేను 10 days తర్వాత వస్తా కదా. సో ఫైనల్గా అన్నీ అయితే ఇలా పెట్టేసి ఉన్నాయి. వచ్చేసి బెడ్రూమ్. గాయస్ మీకు కూడా తెలుసా, నేను కార్ ఎక్కి ఎదురొచ్చి అంతా అయిపోయాక ట్యాబ్లెట్ ఒకటి మర్చిపోయాను అనమాట. థైరాయిడ్ ఉంది నాకు. థైరాయిడ్ ట్యాబ్లెట్ వంటగదిలో పెట్టి మర్చిపోయి వచ్చేసాను అనమాట. కారు ఎక్కాక గుర్తొచ్చింది. మళ్ళీ దిగి ట్యాబ్లెట్ కోసం అయితే వెళ్ళాడు. తిట్టుకుంటూ, అది కూడా తిట్టుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ మర్చిపోతావు అలా ఇలా అని. ఏమో ఫ్రెండ్స్, నాకు గుర్తుంటే నేను పెట్టుకుంటాగా, ఎలాగో జరిగింది. సో అదనమాట. అసలు ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందన్నమాట. ట్రాఫిక్ ఒకసారి చూసి, బిగ్నూర్ అనమాట. బిగ్నూర్ ప్లాజా దగ్గర, టోల్ ప్లాజా దగ్గర చూడండి ట్రాఫిక్ ఫుల్గా ఉంది. పరిస్థితి ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అయింది. మేము 8:15, 8:20 అలా స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అప్పటి వరకు నేను వీడియో తీసి పెడతా ఉంటాను మధ్య మధ్యలో. ఇప్పుడు మళ్ళీ ఆగామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి టిఫిన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. ఈ చట్నీ మొత్తం వాటర్. ఇప్పుడు మేము దగ్గరికి టైం 12:30 అవుతుందన్నమాట. బాగా దాహం అవుతుంది. సుగంధి తాగుదామని అయితే ఆగాము. చేస్తున్నారు చూసే. సుగంధి అని చెప్తే సుగంధి లేదని చెప్పారు. ఇదిగోండి నిమ్మ సోడా అయితే ఇచ్చారనమాట. ఇది తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూసారా బయట ఎంత ఫుల్ ఉందో ఎండ. ఇప్పుడైతే మేము మా తోటలో అన్నీ చూసుకొని ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. తినాలి, ఇంకా తినలేదు. బయట నేనైతే ఫుడ్ తీసుకొచ్చాను కానీ రైస్ తీసుకొచ్చాను, కర్రీ అయితే తీసుకురాలేదనమాట. కర్రీ ఏమైనా బయట తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత తింటాం అనమాట ఆగి. అప్పుడు వీడియో కంటిన్యూషన్ చేస్తాను, సరేనా? ఇప్పుడు వచ్చేసి టైము 2 అవుతుంది. ఇప్పుడైతే మేము మా తోటలో అన్నీ చూసుకొని ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. తినాలి, ఇంకా తినలేదు. బయట నేనైతే ఫుడ్ తీసుకొచ్చాను కానీ రైస్ తీసుకొచ్చాను, కర్రీ అయితే తీసుకురాలేదనమాట. కర్రీ ఏమైనా బయట తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత తింటాం అనమాట ఆగి. అప్పుడు వీడియో కంటిన్యూషన్ చేస్తాను, సరేనా? ఇప్పుడు వచ్చేసి టైము 2 అవుతుంది. ఆకలేసి బంగిని పిలిచి గుండ్రం మామిడికాయలు ఉంటాయి కదా, హాయిగా తినేసాడు పాపం. కర్రీ అయితే ఖమ్మంలో తీసుకుంటాం అనమాట. ఏమంటారు,
కాలు మాడిపోయి అల్లడి పడిపోయాం అనమాట. కర్రీ ఎక్కడా దొరకలేదు. బంగ్లాకైతే ఖమ్మం బంగ్లాకి 35 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుండి. దేవుడో రాముడో అనుకుంటా అట్లా నేనైతే పడుకుని పోయాను. నాకు అయితే షివరింగ్ వస్తుంది ఫస్ట్. చూద్దాం ఎప్పుడు దొరికిద్దాం, మాట కూడా రావట్లేదు. రోజు ఇంట్లో 12 కల్లా 12:30 అలా తింటాం కదా, ఇప్పుడు 2:45 అట్లా అయిపోయింది. ఏం లేదు ఇంకా. చూద్దాం ఉంటానా చూద్దాం. అంతేకండి ఖమ్మం 99 రూపాయల బిర్యానీ కాడే పోయింది ఆడే ఏ అంతే. 99 రూపాయల బిర్యానీ అంటే బిర్యానీ. పెట్రోల్ బంక్స్ అన్నీ బాగా రష్ ఉన్నాయి అన్నారు. అంత నార్మల్గానే ఉంది కదా. వచ్చేసి విసనపేట బస్ స్టాండ్ దగ్గర ఇది. ఇది వచ్చేసి విసనపేట అనమాట. విసనపేట బస్ స్టాండ్ దగ్గర ఇవైతే స్నాక్స్ తీసుకున్నాడు. ఇవి వచ్చేసి మన వాటర్ గ్లాస్ ఉంది చూసారా, వాటర్ గ్లాస్తో ఇచ్చారు. 50 రూపీస్ అంట విడిగా తీసుకుంటే. మామూలుగా కనకాంబరాలు వేసి కడితే 70 రూపీస్ అంట. ఓన్లీ మల్లెపూలు వరకు కడితే 60 రూపీస్ అంట. అందుకే నేను విడిపూలు తీసుకున్నా. గ్లాస్ 50 రూపీస్. అలాగే చామంతులు, గులాబీలు రేపు శ్రీరామనవమి కాబట్టి పూజ చేసుకుంటాం కాబట్టి తీసుకున్నాను అనమాట. విసనపేట బస్ స్టాండింగ్ మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అక్కడికే తీసుకెళ్ళేది అనమాట. అది మొత్తం గుర్తొచ్చింది నాకు ఒకేసారి. అందుకని కావాలని మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. మేమైతే మా ఊరైతే వచ్చేసాం అనమాట. ఎగ్జాక్ట్గా 5:40 కల్లా ఇంటికి వచ్చేసాము. ఎక్కడ ఆగకుండా తినేటప్పుడు కూడా కొద్దిసేపే ఆగామన్నమాట. వచ్చేసాము అంతే. ఈ వీడియో ఒకసారి ఇంటికి వెళ్ళాక చిన్న క్లిప్ కూడా తీసేసి వీడియో ఎండ్ చేస్తాను అనమాట. ఇంటికైతే వచ్చేసాం అనమాట ఫైనల్గా. ఇదిగో ఇదే ఇల్లు. మా అత్తయ్య అయితే లేదు, మా అత్తయ్య కోళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నేను ఈ పూలన్నీ కోయాలన్నమాట. మల్లెపూల్లోకి వేసి కనకాంబరాలు వేసి కడతాను అనమాట. అందుకే కనకాంబరాలు వేసి మల్లెపూలు ఉన్నాయి తీసుకోలేదు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.